తపకాల ధ్యానము అను ఈ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి యేసు నామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానాంశం యేసుక్రీస్తు ప్రార్థనా జీవితం. యేసు ప్రభు ఎలా ప్రార్థించారు? ప్రార్థన అంటే తండ్రితో సంబంధాన్ని పెట్టుకోవడము, తండ్రి చెప్పిందంతా విని చేయడం అన్నమాట. అంటే దేవుని చిత్తాన్ని చేయడము, మన హృదయ భారాన్ని కూడా ఆయన ముందు కుమ్మరించడం. యేసు ప్రభు ఎలా ప్రార్థించాడు, ఎలా తండ్రి స్వరాన్ని విని తండ్రి చిత్తాన్ని చేశాడు, మరి ఎలా తన జీవితాన్ని, తన శ్రమలు తండ్రితో పంచుకున్నాడు మనం చూద్దాం. ఎందుకంటే క్రైస్తవులు అనేవాళ్ళు ఎవరు అంటే యేసుక్రీస్తు లాగా జీవించేవాళ్ళు. యేసుక్రీస్తు యొక్క లక్షణాలని, ఆయన కరుణ, నీతిని, అన్ని విషయాల్లో ఆయనని పోలి జీవించేవాళ్ళు అన్నమాట. శిష్యుడు అంటే గురువుని పోలి జీవించేవాడు. యేసు ప్రభు మొదటి శిష్యులు అన్నమాట. పిలిచినప్పుడు పేతురు, మరి వాళ్ళ అన్నయ్య అంద్రియ, యోహాను, మరి అలాగే యాకోబు, వీళ్ళ నలుగురిని పిలిచినప్పుడు మార్కు 1:17 అంటారు, మీరు నన్ను అనుసరించండి. అంటే యేసుక్రీస్తుని అనుసరించే వాళ్ళు అన్ని విషయాల్లో ఆయనలాగా ఉండాలి. అయితే ముందుగా ప్రార్థనా జీవితాన్ని చూద్దాం. యేసు ప్రభు ఎలా ప్రార్థించాడు? లూకా సువార్త 3:21 మనం చూసినట్లయితే, యేసు ప్రభు 30 సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర సెలవు తీసుకొని ఆయన ముందుగా బాప్తిస్మ యోహాన్ దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వస్తాడు. అప్పుడు బాప్తిస్మ యోహాన్ అంటారు, అదిగో లోక పాపంలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. యేసు ప్రభు బాప్తిస్మ యోహాన్ దగ్గర వచ్చి నాకు బాప్తిస్మం ఇవ్వమని అడుగుతారు. అయ్యో నేనా ప్రభా, నేనే మీ దగ్గర బాప్తిస్మం తీసుకోవాలి కదా అంటాడు బాప్తిస్మ యోహాన్. అయితే యేసు ప్రభు అంటారు, వద్దు, ఇప్పటికి ఇలా జరగనిమ్ము, ఈ విధంగా తండ్రి చిత్తాన్ని మనం నెరవేరుద్దాం అని చెప్పి నీటిలోకి దిగినప్పుడు యేసు ప్రభు బాప్తిస్మ యోహాను అతనికి బాప్తిస్మాన్ని ఇస్తాడు. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకొని నీటి నుండి వెలుపలికి వచ్చి ఆయన ప్రార్థించుచుండగా పరలోకం తెరవబడెను. అప్పుడు పరిశుద్ధాత్మ పావురం రూపంలో యేసు ప్రభు మీదికి దిగి వస్తుంది. అప్పుడు తండ్రి దేవుడు పరలోకం నుంచి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. అంటే యేసు ప్రభు ప్రార్థిస్తున్నప్పుడు ఏం జరిగింది మనం తెలుసుకుందాం. లూకా 3:21 యేసు ప్రభు ప్రార్థించుచుండగా పరలోకం తెరవబడింది. మీరు ఎప్పుడు ప్రార్థిస్తారో పరలోకం మీ కొరకు తెరవబడుతుంది అన్నమాట. అప్పుడు ఏం జరిగింది? పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో యేసు ప్రభు మీదకి వస్తారనమాట. అంటే మనం కూడా ప్రార్థించిన ప్రతిసారి పరిశుద్ధాత్మ మన మీదకి వస్తారు. పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారని యేసు ప్రభు అపోస్తుల కార్యాలు 1:8 చెప్పారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకి శక్తి వస్తుంది, ప్రార్థించే శక్తి వస్తుంది, బైబిల్ చదివే శక్తి, బైబిల్ ప్రకారం జీవించే శక్తి, శోధనలను జయించే శక్తి, పరిశుద్ధంగా జీవించే శక్తి. ఆ శక్తి రావాలంటే పరిశుద్ధాత్మ మనలోకి రావాలన్నమాట. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మీదకి వచ్చిన తర్వాత పరలోకం నుంచి తండ్రి దేవుడు అంటాడు, అక్కడ పరలోకంలో దేవదూతలందరి ఎదుట, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ప్రియులారా, మీరు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మీ గురించి తండ్రి దేవుడు పరలోకంలో దూతల ఎదుట చెప్తారు, ఇదిగో నా ప్రియమైన బిడ్డ నాకు ప్రార్థన చేస్తుంది కనుక ఈ బిడ్డను బట్టి నేను ఆనందిస్తాను. చూడండి ఎన్ని విషయాలు జరుగుతున్నాయో అక్కడ. పరిశుద్ధాత్మని ముందుగా పరలోకం తెరవబడింది, మీరు పరిశుద్ధాత్మని పొందుతున్నారు. ఆ తర్వాత తండ్రి దేవుడు మీ గురించి దేవదూతలకి చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఊరుకుంటారా? మీరు ఏది అడుగుతారో దాన్ని ఇస్తారనమాట. కనుక పరలోకం తెరవబడింది అంటే వేకువనే మంచు కురిసినట్లుగా మన మీద దేవుని యొక్క దీవెనలు వస్తాయన్నమాట. ఆరోగ్యం వస్తుంది, సంతోషం వస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ముందు ఏం చేస్తారు తెలుసా? రోమా 5:5 ఏం చెప్తారంటే, పరిశుద్ధాత్మ పరలోక తండ్రి నుంచి ప్రేమ తీసుకొని వచ్చి మన హృదయంలో పోస్తుంటాడు. సెల్ ఛార్జింగ్ ఊహించుకోండి. కేబుల్తో మనం కనెక్షన్ పెడితే ప్లగ్కి, ఆ ప్లగ్లోంచి కరెంటు ఈ కేబుల్ ద్వారా సెల్ ఫోన్లోకి వచ్చేస్తుంది, ఛార్జ్ అవుతుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కేబుల్ లాగా అన్నమాట. మనల్ని, మన ఆత్మని పరిశుద్ధాత్మ తండ్రి దేవునితో కలుపుతారు. అక్కడి నుంచి తండ్రి దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో పోస్తారు.
అందుకే ప్రార్థించే వాళ్ళు మదర్ తెరీసా తల్లిలాగా ప్రేమ కలిగి ఉంటారు. ఆ తల్లి చెప్తారు, ప్రార్థన అంటే ఏంటమ్మా అంటే, ప్రార్థన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి దేవుని ప్రేమ తీసుకొని వచ్చి నా హృదయంలో పోస్తాడు. అప్పుడు నా హృదయంలో ఉన్న ఆ ప్రేమని నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇస్తాను అని చెప్తారనమాట. ఇది మనం ప్రార్థించినప్పుడు జరుగుతుంది. పరలోకం మీకు తెరవబడిందంటే అక్కడి నుంచి మీకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అన్నీ వస్తాయి. పరలోకం ఎప్పుడైతే తెరవబడుతుందో నరకం మూసివేయబడుతుంది అనమాట. పరలోకం నుంచి దేవుని ఆత్మ వచ్చినప్పుడు దయ్యపు ఆత్మలు మన ఇంట్లోంచి వెళ్ళిపోతాయి. 1 కొరింథీ 13:10లో పరిశుద్ధమైన ఆత్మ, సంపూర్ణమైన ఆత్మ వచ్చినప్పుడు అసంపూర్ణమైన వెళ్ళిపోతాయి. ఇవన్నీ జరుగుతాయి తెలుసా. పరిశుద్ధాత్మ మనలోకి వస్తే మనలో ఉన్న దయ్యపు శక్తులు అన్నిటినీ కూడా పంపించేస్తాడు. సోమరితనము, నిద్ర, కోపము, త్రాగుడు, అసూయ ఇవన్నీ కూడా మనలోంచి తీసేసి మనల్ని శుద్ధి చేస్తాడనమాట. అందుకే ఆయనని పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. ఆయన తండ్రి దేవుని యొక్క ప్రేమని, తండ్రి దేవుని జ్ఞానాన్ని తెచ్చి మన హృదయంలో లాకర్ పెట్టెలో నింపినట్లుగా నింపుతాడు. దేవుని జ్ఞానం, దేవుని ప్రేమ, దేవుని శక్తి. అలాగే ఆ హృదయంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ముందు మనలో ఉన్న అపవిత్రాత్మల్ని అన్నిటినీ కూడా తొలగిస్తాడనమాట. కనుక మనం ప్రార్థించుకోవాలి. అలాగే యేసు ప్రభు ఇంకా ఎప్పుడు ప్రార్థించారో మనం చూద్దాం. ఆయన లూకా 4:42 ఇవన్నీ లూకా నుంచి నేను చెప్తున్నాను, ఎందుకంటే లూకా సువార్తలో చాలా ప్రార్థనలు ఉంటాయి. లూకా 4:42లో ఏం చెప్పబడిందంటే, యేసు ప్రభు వేకువనే లేచి నిర్జన ప్రదేశంకు వెళ్ళి ప్రార్థింపసాగాను. వేకువనే 3 గంటలకు లేచి ఒంటరిగా ఒక్కడే ఎవరు లేని చోట వెళ్ళి తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి చెప్తున్నారు, నాన్న ఈరోజు నువ్వు సమారియాకి వెళ్ళాలి, సికారు పట్టణానికి వెళ్ళాలి, అక్కడ సమారియా స్త్రీని నువ్వు రక్షించాలి. ఇంకో రోజు చెప్తున్నారు, ఈరోజు నువ్వు ఎరికో పట్టణానికి వెళ్ళాలి నాన్న, అక్కడ జక్కయ్యని రక్షించాలి. అలా ప్రతిరోజు తండ్రి దేవుడు యేసుప్రభు ఏం చేయాలో వేకువజామున ప్రార్థనలో మాట్లాడుతూ ఉన్నారు. యేసుప్రభు కూడా ఆయన చేసిన అద్భుతాలు, నాన్న ఇలా 5,000 మందికి ఆహారం ఇచ్చాను నాన్న, నిన్న నువ్వు చెప్పినట్లుగా లాజర్ని లేపాను నాన్న. తండ్రి వెరీ గుడ్, శబాష్ నాన్న అంటాడనమాట. అలా ప్రతి ఒక్కటి కూడా తాను చేసినవి తండ్రికి చెప్తూ తండ్రి ఏం చేయాలో చెప్పినప్పుడు ఆయన వింటూ ఉన్నాడనమాట. ఇదే ప్రార్థన. అందుకే యేసుప్రభు అంటారు చూడండి, నేను ఏది మాట్లాడినా ఏది చేసినా నా తండ్రి నాకు చెప్పినట్లుగానే చేస్తున్నాను, కానీ నా సొంతగా నేనేం చేయట్లేదు అని చెప్తాడు. నిజానికి ఆయన చాలాసార్లు చెప్తాడు. యోహాను 5:36, 38 మరి యోహాను 4:24లో ఆయన చెప్తాడు, నేను ఈ లోకానికి వచ్చింది నా ఇష్టానుసారంగా చేయుటకు కాదు, కానీ నా తండ్రి చిత్తం చేయడానికే వచ్చాను. వేకువజామున మీరు కూడా లేచి తండ్రి సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. అలాగే మన అంతరాత్మలో మాట్లాడతాడు. మీరు కనుక వేకువని ఆయన సన్నిధిలో మనం ఉండాలన్నమాట. వేకువనే నీవు నా ప్రార్థన ఆలకిస్తావు కదా ప్రభువా అంటాడు దావీదు కీర్తన 5:3లో. వేకువజామున ఆయన సన్నిధిలో నిలవబడాలన్నమాట. ఆ తర్వాత లూకా 5:16 చూస్తే, యేసు ప్రభు ఎడారికి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసుకొనుచుండెను. ఎడారి అంటే ఎవరు లేని చోట అని అర్థం అన్నమాట.